హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు పూర్ణిమ మినీ లాగ్స్ అండి. పిల్లలకైతే స్నాక్స్ అయితే అయిపోయాయనమాట. ఇంకా బయట నుంచి తీసుకురాకూడదు అని చెప్పి ఇంట్లోనే ట్రై చేశానండి. నేనైతే చెక్కలైతే ఫస్ట్ టైం అయితే చేస్తున్నాననమాట. నేను యూట్యూబ్‌లో చూసి నేర్చుకొని చేస్తున్నానండి. మరి ఎలా వస్తుందో నాకు కూడా తెలీదు. ఇంకా ఫస్ట్ టైం అయినా బాగానే వస్తుంది అని అనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే 2 కప్పులైతే బియ్యం పిండి అయితే తీసుకున్నాననమాట. ఆ తర్వాత సగ్గుబియ్యం ఉంటాయి కదండీ! సగ్గుబియ్యం అయితే నానబెట్టేసానండి. అది ఒక 2 గంటల ముందైతే సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను. పెసరపప్పు అయితే ఒక అరగంట ముందు నానబెట్టుకున్నానండి. ఏసేసుకొని ఇంకా నూలు కూడా అందులోని కొంచెం నూనె కూడా వేసుకున్నానండి. వేసుకున్నాక పచ్చిమిర్చి, అల్లం అయితే మిక్సీ అయితే పట్టేసాననమాట. మిక్సీ పట్టేసాక అందులో వేసేసానండి. వేసేసి కొంచెం సాల్టు, మళ్ళీ కొంచెం కారం కూడా వేసుకుంటున్నాననమాట. కారం సరిపోదేమో అని చెప్పి మళ్ళీ కారం అయితే వేసుకున్నానండి. నేనైతే నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. వాళ్ళు వెన్న వేసుకున్నారు. మళ్ళీ లేకపోతే వేడి ఆయిల్ కూడా వేసుకోవచ్చు అన్నారండి. నేనైతే నెయ్యి అయితే వేసుకున్నాననమాట. ఇంకా కరివేపాకు అయితే కొంచెం అయితే ఇలాగ కట్ చేసుకొని కరివేపాకు కూడా వేసుకున్నాను. ఫస్ట్ మర్చిపోయాను. ఆ తర్వాత అయితే మళ్ళీ కరివేపాకు వేయాలి అని చెప్పి మళ్ళీ కరివేపాకు అయితే వేసానండి. వాటర్ అయితే ఒక్కంచు అయితే పెట్టుకున్నాననమాట. గోరువెచ్చగా మరగబెట్టుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ మనం కలుపుకుంటాం కదండీ! అలాగైతే కలిపేసుకున్నాననమాట. ఇలా కలుపుకొని ఇంకా చిన్న చిన్న ఉండలైతే చుట్టుకుంటున్నానండి. చిన్న చిన్న ఉండలు చుట్టుకుంటూ ఒక వాయికి సరిపడగా అలా ఉండలైతే చుట్టేసుకుంటున్నాననమాట. చుట్టేసుకున్నాక వేరే కవర్ తీసుకొని దాని మీద అయితే ఒక ఉండ వేసి ఆయిల్ రాసి ఇంకా దాని మీద అయితే చేతితో అయితే అత్తేసాననమాట. ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆ కళాయిలోని ఒక్కొక్కటి వేసుకుంటున్నానండి. వేసేసుకొని వేపేసుకుంటున్నాననమాట. ఇలాగా నాకు సింపుల్‌గానే అనిపించింది. ఫస్ట్ టైం ఎలా వేయాలో ఏంటో తెలియలేదండి. ఆ తర్వాత కొంచెంగా ట్రై చేస్తే బాగానే వచ్చాయన్నమాట. పర్వాలేదు. ఇంకా అది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకున్నానండి. ఫస్ట్ అయితే హైలో పెట్టుకొని ఆ తర్వాత వేసినప్పుడు సిమ్‌లోనైతే పెట్టుకున్నాననమాట. పెట్టేసుకున్నాక వేగిపోయాక పక్కనైతే తీసేసానండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకున్నాను. వేపుకున్నాక ఇలాగైతే వచ్చాయన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా వచ్చాయండి. నా వీడియో మీకు నచ్చుంటే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.